ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో మరి ఒక్కసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. తన వాక్కు ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ నేనున్నాను, ఏ పరిస్థితులు ఏ విధంగా భయపడకండి, ప్రతి దానిలో కూడా నేను మీకు జయమునిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఎప్పటికీ మీ చేయి విడిచిపెట్టనని ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట సత్యమైనది. మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారు. కాబట్టి ఈరోజు మీ పరిస్థితులు ఏ విధంగానూ భయపడకండి. దేవుని వాగ్దానాన్ని నమ్మండి, ఎత్తిపెట్టి ప్రార్థించండి, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. మరి ముఖ్యంగా మీరు ఏ సమస్యలో, ఏ శోధనలో ఉన్నా కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవునికి అప్పగిస్తున్నాను. ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చబోతుంది. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు మీ అందరి జీవితాల్లో అనేక అద్భుతాలు చేయబోతున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే నీ మీద కోపపడిన వారిని గూర్చి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా నిర్వీర్యం, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరినీ కూడా ఆయన అణచివేస్తానని ఈరోజు సెలవిస్తున్నారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో, నీ మీద ఎవరైతే కోపపడుతున్నారో, ఎవరైతే నీతో వాదిస్తున్నారో వారందరూ కూడా సిగ్గుపడేటువంటి అద్భుతకరమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ మీద అబద్ధముగా ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతున్నారేమో, భయపడొద్దు, ధన్యులు మీరు. ఎందుకంటే దేవుని బట్టి మీరు నిందించబడుతూ ఉంటే, ప్రభువుని బట్టి మీరు ద్వేషించబడుతూ ఉంటే, ప్రభువుని బట్టి మీరు అసహించుకొనబడుతూ ఉంటే, ప్రభువుని బట్టి మీరు త్రోసివేయబడుతూ ఉంటే, ప్రభువుని బట్టి ఎవరైనా మీతో వాదిస్తూ ఉన్నట్లయితే వారందరినీ ప్రభు చేతులకు అప్పగించండి. ఆయన చూసుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్పారు, పగ తీర్చుకుంటే నా పని, మీరు పగ తీర్చుకోవద్దు, నాకు అప్పగించండి. వారందరినీ కూడా నీకు మిత్రులుగా మార్చేస్తాను నేను. వారందరూ సిగ్గుపడే విధంగా నీ జీవితాన్ని హెచ్చిస్తాను. వారందరూ నీ జీవితాన్ని చూచి, నీ కుటుంబాన్ని చూచి ఆశ్చర్యపోయే అద్భుతకరమైన భవిష్యత్తు నీకు ఇస్తాను అని సృష్టికర్తైన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. చూడండి, సాధారణంగా మనం అనుకుంటాం, మనల్ని బాధిస్తున్న వారు, మనపై కోపపడుతున్న వారిని చూచి వీరందరూ నన్ను శత్రువుగా చూస్తున్నారు, వారందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని. అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చేది ఏంటంటే, వీరందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండొచ్చు, వారందరూ నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వారిలో ఉండి పనిచేసేది, వారిలో ఉండి అలా మాట్లాడించేది మాత్రం శత్రువైన సాతానే. నిన్ను కలవరపెట్టడానికి, నిన్ను బాధించడానికి, నిన్ను ఆత్మీయంగా కృంగదీయడానికి సాతాను కొంతమంది మనుషులను వాడుకుంటూ ఉంటాడు. వారిలో ఉండి నీపై కోపపడే విధంగా, నీతో వాదించే విధంగా, నిన్ను బాధించే విధంగా వాడు ప్రేరేపిస్తాడు. అందువల్ల నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని గురించి నువ్వు బాధపడొద్దు, వారిని గురించి నువ్వు కోపపడొద్దు. వారిలో ఉండి పనిచేసే సాతాన్ని ఎదిరించండి. వాని క్రియలన్నిటినీ యేసు నామములో లయం చేస్తున్నానని సాతాన్ని ఎదిరించండి, ప్రార్థించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, మీ కుటుంబంలో నుండి పారిపోతాడు. అంతేకాకుండా నిత్యము నీతో వాదిస్తూ ఉంటాడు శత్రువైన సాతాను. దేవునికి వ్యతిరేకంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు తెలుసా, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు తెలుసా,
నీవు ఈ పాపంలో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు తోడుగా లేడు. నీవు ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి దేవుడు నేను విడిచిపెట్టాడు. దేవుడిని ప్రార్థన వినడం లేదు. ఇంకెందుకు ప్రార్థిస్తావు? ఇంకెందుకు దేవుని కొరకు మాట్లాడతావు? ఇంకెందుకు ప్రభు సందుకు వెళ్తావు? ఇంకెందుకు వాక్యం వింటావు? ఇంకెందుకు నిత్యము దేవుడు దేవుడు అంటావు? దేవుని విడిచిపెట్టే, ప్రార్థన మానే. బైబిల్ చదవడం వల్ల నీకు ఉపయోగం లేదు. వాక్యం వినడం వల్ల నీకు ఉపయోగం లేదు. దేవుడు ఏ కార్యాలు కూడా నీ జీవితంలో చేయడు అని నీతో చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒకవేళ నీవు నా దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన ప్రభు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, తగిన సమయంలో దేవుడు నాకు ఈ కార్యం జరిగిస్తాడని నీవు ఒకవేళ చెప్తూ ఉంటే పదే పదే రెట్టిస్తాడు, పదే పదే నీతో వాదిస్తూ ఉంటాడు. కాబట్టి నీతో వాదిస్తున్న సాతానును ఎదిరించండి. దేవుని మాటల చేత, దేవుని వాక్యం చేత గద్దించండి. నీతో వాదించేటువంటి సాతాను ఇక ఎప్పటికీ నీతో వాదించలేడు. నేను ఎంతగా వాదిస్తూ ఉన్నా, నేను ఎంతగా శోధిస్తూ ఉన్నా, ఎంతగా కృంగదీయడానికి అనేక అబద్ధాలు చెప్తూ ఉన్నా, దేవునిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దేవునిలో స్టాండర్డ్గా ఉంది. ఇక నేను కదల్చలేను, ఇక నేను ఏమీ చెయ్యలేనని కొంతకాలం వాదిస్తాడు. నువ్వు స్ట్రాంగ్గా దేవుని కొరకు నిలబడితే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. శత్రువైన సాతానైనా అంతే. ఏ మనుషులనైతే ప్రేరేపిస్తున్నాడో వారు కూడా ఆ విధంగానే. నీవు దేవుని కొరకు నిలవబడినప్పుడు, దేవుని వాక్యాన్ని ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారు కూడా సిగ్గుపడతారు, విస్మయం పొందుతారు నీ జీవితాన్ని చూచి. చూడండి, యోబు భయంకరమైన శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు సాతాను ఎన్నో ఆలోచనలతో యోబు యొక్క హృదయాన్ని కృంగదీస్తూ ఉన్నాడు ఒక ప్రక్క. అదేవిధంగా యోబు యొక్క స్నేహితులు కూడా యోబు మీద కోపపడుతూ ఉన్నారు, యోబును అసహించుకుంటున్నారు, యోబుతో వాదిస్తున్నారు. నీవేం చేసావో, నీవు పాపం చేసావేమో, నీవు దేవునికి దూరంగా ఉన్నావు, అందుకే ఈ శ్రమ నీకు వచ్చింది, అందుకే ఈ శోధన నీకు వచ్చింది అని అనేక దినాలు యోబుతో వాదిస్తున్నారు, యోబుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, యోబును దూషిస్తూ ఉన్నారు, యోబుపై అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు, యోబుపై కోపపడుతూ ఉన్నారు. అయితే యోబు మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు, సాతాను చెప్తున్న అబద్ధాలను పట్టించుకోలేదు. కేవలము దేవుని వైపు మాత్రమే చూస్తున్నాడు. అవును, నేను శోధించబడ్డాను నిజమే, మరి అన్నీ పోగొట్టుకున్నాను నిజమే, ఇప్పుడు ఏమీ లేనివాడుగా మిగిలిపోయాను నిజమే, కానీ ఇవన్నీ కూడా నా దేవుడే ఇచ్చాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగునుగా. కానీ ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంత శ్రమలో ఉండి కూడా దేవునికి విరోధంగా మాట్లాడలేదు, దేవునితో వాదించడం లేదు, సాతానుతో మాత్రమే వాదిస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న స్నేహితులతో మాత్రమే మాట్లాడుతున్నాడు. సాతాను పెట్టిన ప్రతి శోధనలో కూడా యోబు జయము పొందాడు. తన స్నేహితులు మాట్లాడుతున్న ప్రతి మాట విషయంలో కూడా యోబు జయం పొందాడు. వారు కోపంతో మాట్లాడిన మాటలన్నిటిలో యోబు జయం పొందాడు, రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. అప్పుడు ఎవరైతే యోబు మీద కోపపడ్డారో, ఎవరైతే యోబుతో వాదించారో, ఎవరైతే యోబును అసహించుకున్నారో, ఎవరైతే యోబు నిత్యము నోటి మాటలతో నొప్పిస్తున్నారో వారందరూ కూడా దేవుడు చేసిన కార్యమును చూసి సిగ్గుపడి విస్మయం ఉందారంట. ఇక ఎప్పటికీ కనబడకుండా మాయమైపోయారు, నశించిపోయారు. దేవుడు యోబుకు నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా తగలకుండా, వారు చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు, వాదిస్తూనే ఉన్నారు, కానీ అవన్నీ యోబు పట్టించుకోలేదు. ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. శోధన కాలం అంతా కూడా తట్టుకున్నాడు. ఆ శ్రమ కాలము దాటిపోగానే విజయం పొందుకున్నాడు, రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీతో కూడా ఎవరైనా వాదిస్తూ ఉన్నారా? మీ మీద కూడా కోపపడుతూ ఉన్నారా? మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారా? నిందిస్తూ ఉన్నారా? నీ జీవితంలో ఉన్న శోధనలను బట్టి నేను వ్యతిరేకిస్తూ ఉన్నారా? నిన్ను అవమానిస్తూ ఉన్నారా? భయపడొద్దు. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు నీకు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడే దినం ఒకటి రాబోతుంది. వారు విస్మయం ఉండే దినం ఒకటి రాబోతుంది. నిన్ను బాధించిన వారు, నీతో వాదించిన వారందరూ కూడా మాయమైపోయే దినం ఒకటి ఉంది. వారిని నశింప చేయబోతున్నాను, భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతమాత్రం భయపడొద్దు ప్రియ సహోదరి, ఎంతమాత్రం భయపడొద్దు ప్రియ సహోదరుడా. యోబు వలె దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి. యోబు అంతటి శ్రమలు మనలో ఎవ్వరికీ రాలేదు. కాబట్టి శ్రమ కాలంలో దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి, రెట్టింపుగా ఆశీర్వదించబడతారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక నూతన ఉదయాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక దినాన్ని యాడ్ చేశారు మా జీవితంలో. నీ ప్రేమను పొడిగిస్తూ, నీ కృపను పొడిగిస్తూ, మా దినములను పొడిగిస్తున్న దేవా నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు. నీ మీద కోపపడిన వారందరూ విస్మయం పొందుతున్నారు, భయపడొద్దని వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారు.
ఎంతమంది జీవితాల్లో ఈ వాగ్దానములు ఉన్నట్లుగానే అనుభవిస్తున్నారో, ఏ మనుషులు వారిని వేధిస్తున్నారో, ఏ కోపపు మాటలు వారు భరిస్తూ ఉన్నారో, ఎవరు వారితో వాదిస్తున్నారో, సాతాను వాదిస్తున్నా, మనుషులు వాదిస్తున్నా, ఈరోజు అట్టి విధమైన ప్రతి పరిస్థితి నుండి వారిని దాస్తున్నందుకు వందనాలు. శత్రువులను సహా మిత్రులుగా మార్చేదేవా, ఎవరు శత్రువులుగా ఉన్నా, ఎవరు వారికి వ్యతిరేకంగా లేస్తున్నా, ఎవరు వారిని బాధిస్తూ ఉన్నా, ఏ మాటల చేత వారిని నొప్పిస్తూ ఉన్నా, ఇప్పుడే నజరేయుని యేసు నామములో ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన వ్యతిరేకత నుండి, ప్రతి విధమైన బాధ నుండి, ప్రతి విధమైన కోపపు మాటల నుండి ప్రతి బిడ్డ విడిపించబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డను స్వాధీనం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో వారికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దాన్ని కూడా అణచివేయండి. వారికి వ్యతిరేకంగా ఉన్న శత్రు పోరాటాలను కాల్చివేయండి. వారితో వాదిస్తున్న శత్రువుని అణచివేయండి. నోటి మాటల చేత నొప్పిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అణచివేయండి. ఏ మాట కూడా వారిని బాధించకుండా ప్రతి ఒక్కరిని మీరు దాస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు తండ్రి ఎంతమంది అయితే సమస్యల్లో శోధనలో ఉన్నారో ప్రతి బిడ్డను కొన్ని బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. కామెంట్స్ ద్వారా వారి సమస్యలు తెలియజేస్తూ ఉండగా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు మరుగైంది ఏది లేదయ్యా, అందరినీ చూస్తున్నారు, ప్రతి కామెంట్ని చూస్తున్నారయ్యా. ప్రతి జీవితంలో ఉన్న భరించలేని ప్రతి శోధన నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరూ ఇప్పుడే పొందుకొందురుగాక. వారి జీవితంలో ఏ సమస్య ఉందో, ఆర్థికంగా నలిగిపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. మానసికంగా నలిగిపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. శారీరకంగా బలహీనతలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. అప్పుల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. పాపపు కట్టలతో కట్టబడి ఉన్న వారికి బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నీకు దూరం చేస్తున్న ప్రతి సమస్య, వారి జీవితంలో వారి సమయాన్ని వ్యర్థం చేస్తున్న ప్రతి సమస్య నుండి, కుటుంబ కలత నుండి విడుదల దయచేయండి అయ్యా. ఉద్యోగ సమస్యలను విడుదల కలుగునుగాక. వ్యాపారంలో సమస్యలను విడుదల కలుగునుగాక. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. గర్భఫలంతో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు తోడేయండి. సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. అనేక సంవత్సరాలుగా వివాహాలు కాక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా, ఆశ్చర్యకరం జరిగించండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. ఎన్ని కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. బిడ్డల భవిష్యత్తును గురించి ఏడుస్తున్న తల్లిదండ్రుల జీవితంలో అద్భుతం జరిగించండి. బిడ్డల వివాహాల కొరకు దుఃఖపడుతున్న ప్రతి తల్లిదండ్రుల జీవితంలో అద్భుతం జరిగించండి. కోర్టు కేసెస్ను విడుదల దయచేయండి. జైలు బంధకాలను విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి నాయన. పొలం సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డల జీవితంలో న్యాయం జరిగించండి. ఆశ్చర్యకరంగా మార్గాలు తెరవండి తండ్రి. ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే బిడ్డలందరికీ తోడండి, జ్ఞానాత్మతో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి అద్భుతం జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు వెళ్ళే ప్రతి చోట, వారు చేసే ప్రతి పనిలో, వారి యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు అవమానకరమైన మాటల గుండా వెళ్తూ, కోపపు మాటల మధ్యలో నివసిస్తూ, బాధించే మాటల మధ్యలో నివసిస్తూ దుఃఖపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు ఈరోజు నీతో నేను బాధిస్తున్న ప్రతి ఒక్కరి మాటలు నేను లయం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను చెప్పండి బిగ్గరగా. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.